ఉత్తరాదిని వర్షాలు వదిలిపెట్టడం లేదు. 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలు మూడో రోజు కూడా కంటిన్యూ అయినాయి. గుజరాత్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్తో పాటు మరిన్ని రాష్ట్రాలలో వర్షాలు, వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇటు హైదరాబాద్లో కూడా కాసేపు వర్షం కొట్టింది. నార్త్ ఇండియాను వానలు ఆగమాగం చేస్తున్నాయి. రుతుపవనాల ప్రభావంతోనే గుజరాత్ లో భారీ వర్షాలు కంటిన్యూ అవుతున్నాయి. తీసా, భావనగర్, రాజ్కోట్, సూరత్, అమ్రేలీ, అహ్మద్ నగర్ ల కుండపోత కురిసింది. రుతుపవనాలకు తోడు సముద్రంలో వాతావరణ పరిస్థితులు కూడా భారీ వర్షాలకు కారణమవుతున్నాయి. ఇంకో 24 గంటల పాటు వర్షాలు కంటిన్యూ అవుతాయని అధికారులు అంటున్నారు. మరోవైపు వర్షాలు, వరదలతోటి తీవ్రంగా నష్టపోయిన ప్రాంతాలల్లా గుజరాత్ సీఎం విజయ్ రూపానీ ఏరియల్ సర్వే చేశారు. డానేరా ప్రాంతంలో వరద బాధితులను కలిసి ధైర్యం చెప్పారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటదన్నారు. हमारे जो अथॉरिटी के सब सचिव, चीफ सेक्रेटरी, ये सब लोग पूरा फोकस, यानी कि सरकार का पूरा फोकस, गवर्नमेंट का पूरा फोकस अब बनासकांठा और पाटन में फिर से राहत कार्य जल्दी से तेजी से चालू हो और पुनः स्थिति स्थापित करे, इस दिशा में हम आगे बढ़ रहे हैं. ఉత్తరప్రదేశ్ లో భారీ వర్షాలకు రోడ్లన్నీ వరద నీళ్లతో నిండినాయి. వారణాసిలో ఎటు చూసినా వరదే కనిపిస్తోంది. లోతట్టు ప్రాంతాలన్నీ నీళ్లల్లో మునిగిపోయినాయి. రోడ్ల మీద మోకాలు లోతు దాకా వరద నీరు నిలిచింది. ఒడిశాలో భారీ వర్షాలు, వరదలు జనానికి చుక్కలు చూపిస్తున్నాయి. వరద ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాలల్లా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పర్యటించారు. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. स्ट्रीम में बारिश खूब होने के कारण मध्य प्रदेश की ओर, छत्तीसगढ़ और झारखंड में खूब बारिश होने के कारण ब्राह्मणी की ऊपरी भाग में काफी पानी आया है और नीचे की तरफ जाजपुर जिले में काफी इलाका, विशेष करके बड़ी ब्लॉक की 17 ग्राम पंचायत, लगभग 47 गांव, 1 लाख से ज्यादा लोग इसमें अफेक्टेड हुए हैं. భారీ వరదలు మధ్యప్రదేశ్ లో బీభత్సం సృష్టించాయి. జోరు వానలు, వరదలతోటి రోడ్లు పాడైపోయినాయి. సగర్ ప్రాంతంలో ఉన్న 2 కల్వట్టులు కొట్టుకుపోయాయి. గ్రామాల మధ్య రాకపోకలు ఆగిపోయాయి. స్కూల్ పిల్లలు వాగులు దాటుకుంటూ పోవాల్సి వచ్చింది. రాజస్థాన్ ను భారీ వర్షాలు ముంచెత్తాయి. వారం రోజుల సంధి కురుస్తున్న వానలు జలోర్ జిల్లాను వరదలు వణికిస్తున్నాయి. చాలా గ్రామాలు వరద ముప్పులో ఇరుక్కున్నాయి. కొన్ని చోట్ల తినడానికి తిండి కూడా లేని పరిస్థితి ఉంది. బాధితులను కాపాడేందుకు ఆర్మీ సహాయక చర్యలు చేస్తోంది. ఇటు హైదరాబాద్ లో కూడా వర్షాలు పడ్డాయి. సాయంత్రం కురిసిన వర్షానికి బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్ ల వరద నీళ్లు నిలిచిపోయినాయి.